చదిరే ఈడ కొన్ని తెత్తి ఆడ కొన్ని తెత్తి ఈ అప్పులకు మిత్తిలు బాగా నాతో అయితలేదురా. అందుకే మీరు ఆ అప్పులు కట్టుకొని ఇల్లు దక్కించుకోరు, అప్పులు కట్టిన వాళ్ళు ఇల్లు ఉంచుకోరిరా. అమ్మా ఇప్పుడు అది కాదు. నువ్వు ఆగు. ఏందత్తమ్మా, ఉన్న అప్పులు కట్టి ఇల్లు తీసుకోమంటున్నావా? నీకేమన్నా లచ్చుందా 2 లక్షలు ఉందా అప్పు? గన్నిగన పైసలు మాతో ఏడైతాయి? అయినా సరే ఆన్నో ఇన్నో తీసుకొచ్చి అప్పో సప్పో వేసి కట్టి ఈ ఇల్లు తీసుకుంటావు. మరి నీ చిన్న కొడుకు నాకు ఇట్లా వాటా ఉన్నదని రాడా? మళ్ళీ ఇంట్లో పొత్తులకు రాడా? మాకెందుకు ఆ పెంట? అసలు మేము ఈ ఊళ్ళోనే ఉండదు అనుకుంటున్నావు, ఇంకా ఈ ఇల్లు తీసుకొని ఏం చేయమంటావు? నలుగుట్లో నల్లముఖం అయింది మాకు ఈడ. మా ఊళ్ళోకి పోయి మేము ఆన్న ఇల్లు కట్టుకొని బతుకుతాం. ఈయన 10 మందిలో పోతే నీకు గింత అప్పు ఉన్నదట, మీ ఊళ్ళు గంటగానం అప్పు చేసిరట అని ఇజ్జత్ మనం తీసి ఏమిటికి ఇంకీడ బతుకుడు. గేట్స్ అప్పుడైతే చాలు మళ్ళీ ఏ అప్లోడ్ వచ్చింది అనుకొని మేము భయపడకుండా బతకాలి. ఎందుకు ఈ బతుకు? ఏం మాట్లాడతానవా భవాని? నువ్వు ఇలా మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. నా కొడుకులతో నేను మాట్లాడుకుంటా.